ఆదికాండము నిఘంటు ప్రకారం ఏ విధంగా ఉంది? జెన్సిస్ ఉత్పత్తి. బైబిల్ వెంతలి మొదటి పుస్తకం తెలుగులో ఉన్నట్లు హెబ్రీ బైబిల్ ఆదియందు అని పదముచే ఆరంభమవటం వలన దాన్ని బెర్షీత్ ఆదియందు అని పిలిచింది. గ్రీకు భాషలో దాని పేరు గెనిసిస్ ఉత్పత్తి అయి ఉండేది. దానిలో ప్రపంచము, మానవజాతి, సబ్బాతు, వివాహము, పాపము, మరణము, దేవుడు తన కృపను మానవులకు బయలుపరచుటకు రాబో మెస్సియను గూర్చిన వాగ్దానము, వేరే జనాంగములు, భాషలు దేవుడు ఏర్పరచుకున్న హెబ్రీ రాష్ట్రం మొదలగు వాటి ఆరంభములు తెలియపరచబడి ఉన్నవిగాన ఆ పేరును దానికి సార్థకమవుతుంది. సకల భాషలలో దేశముల యందు వేదములు, పురాణములు, చరిత్రలన్నింటికన్నా వివరముగాను, తేటగాను, వాస్తవముగాను భూమి ఆకాశములు వాటి అందలి సమస్త చేతనాచేతనముల సృష్టి గురించి తెలియబడుతున్నది. తానుగాక మరేమీ లేనప్పుడు దేవుడు తన మాట మాత్రము సమస్తమును సృజించని దీని వలన మాత్రమే తెలుసుకుంటున్నాడు. ధర్మశాస్త్ర విధాయకుడు ప్రవక్తనగు మోషే ఆదికాండం యొక్క గ్రంథమునందు గ్రంథకర్తనుటకు సందేహం లేదు. అతనిచే రచించబడిన గ్రంథ పంచకం పెంటియాటెక్ అనబడు 5 పుస్తకములలోని ఇది మొదటిది. ఆదాము 930 సంవత్సరాల వయసు గలవాడై నోవహు తండ్రి యగు లేమేకుకు 56 సంవత్సరాల వయసు వచ్చే వరకు బ్రతికి అతనితో సృష్టిని గూర్చి, తాను పాపము నుండి పడి చెడిపోవటను గూర్చి, తన సంతానంలో రక్షకుడు పుట్టినని దేవుడు తనకిచ్చిన వాగ్దానం గూర్చి, భూలోకమైన 900 ఏళ్ల వరకు నడిచిన సమస్త సంఘటనను లెమేకుతో చెప్పి ఉండును. లెమేకు షేముకు 93 సంవత్సరం ప్రాయం వచ్చే వరకు బ్రతికి ఆయా సంఘటనకు చెప్పి ఉండదు. మరి ఈ ఆదికాండం గురించి చెప్పుకునేటప్పుడు దీంట్లో 3 భాగాలుగా ఉన్నాయి. సృష్టి మొదలు ప్రళయం వరకు 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు సృష్టి నుంచి జల ప్రళయం వరకు ఉంటుంది. ఇందు సుమారు 1656 సంవత్సరాల చరిత్ర గలదు. ఆ కాలమందు జనులు బహుగా విస్తరించి కుదుర్చబడలేనంతటి దుర్మార్గులయ్యింది. 1వ అధ్యాయము 2వ అధ్యాయము లోక సృష్టి, మానవ సృష్టి, సబ్బాతు, వివాహము, ఆరంభములు కలవు. 3వ అధ్యాయమునందు పాప ప్రవేశము, శోధకుడు, మానవుడు శపింపబడుట, రక్షకుని గురించిన కృపగల వాగ్దత్తము కలదు. 4వ అధ్యాయమునందు కయ్యను హేబేలుల గురించి, కయ్యను సంతతి, మానవ ఉత్పత్తుల పనులు, శాస్త్ర చమత్కారంలో ఆరంభమవుటను గురించి కలదు. 5వ అధ్యాయమందు ఆదాం మొదలు నోవహు వరకు గల పితరుల వంశావళులు గలవు. 6, 8 అధ్యాయాలు పాపము, అభివృద్ధి, నోవహు కుటుంబ రక్షణ, ఇతర ప్రాణికోటి నాశనం గురించి ఉన్నది. ఇక 2వ మెయిన్ భాగంలో జల ప్రళయం నుండి అబ్రహాం పిలిచిన వరకు, అంటే 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, అంటే 9, 10, 11, 3 అధ్యాయాలు ఈ విషయం గురించి చెప్పబడ్డాయి. ఇందు సుమారు 427 సంవత్సరాల చరిత్ర గలదు. నోవహు 3 కుమారుల వలన ప్రపంచమునందలి ప్రజలు మరలా వృద్ధి నుండి 9వ అధ్యాయం నందు దేవుడు లోకమును గూర్చి ఇచ్చిన వాగ్దానమును నోవహు రాబో కారణందు జరగనయ్యున్న వాటిని అనుసరించి తన 3 కుమారులను దీవించడం కలదు. మరి 10వ అధ్యాయం నందు నోవహు సంతతి వలన లోకము మరలా నిండుటయు, జనాంగంలోని భేదములు, పురాతన ముఖ్య రాజ్యపు ఆరంభమును గలదు. 11వ అధ్యాయం నందు భాషలు తారుమారయి జనులు లోకమంతటా చెదిరిపోవడం గురించి ఉన్నది. తర్వాత 3వ మెయిన్ భాగం, అంటే మొదటి భాగం ఏంటి? సృష్టి మొదలు జలప్రళయం వరకు 1 నుంచి 8వ అధ్యాయం వరకు. 2వ మెయిన్ భాగం జలప్రళయం నుండి అబ్రహాం పిలుచడం వరకు, అంటే 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. 3వ మెయిన్ భాగము అబ్రహాం పిలుచటం నుండి యోసేపు మరణం వరకు, అంటే 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా అబ్రహాం పిలుచటం నుండి యోసేపు మరణం వరకు కూడా. అంటే మన ఆదికాండాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే ఇది చివరి భాగం, 3వ భాగం. ఇನ್ನು దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గలదు. దీని యందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి చరిత్రయు, యాకోబు సంతతి వారు ఐగుప్తులకు పోవటం గురించి కలదు. పితరుల చరిత్రలోని ముఖ్యమైన కొన్ని విషయములను తెలియపరచబడినది. ఏర్పరచబడిన జనాంగములు రక్షకుడు పుట్టిన సంగతి స్థాపింపబడుటయు, కడమ జనాంగములు అన్య మతములలో నుండగా హెబ్రీ రాష్ట్రము మెస్సియా కొరకు సిద్ధపడటం గురించి చెప్పబడి ఉన్నది. 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అబ్రహాము కుటుంబపు చరిత్ర, ఆ కాలమందరి రాజుల యొక్క జనాంగముల యొక్క చరిత్రే కలదు. 26వ అధ్యాయము 27వ అధ్యాయము ఇస్సాకు కుటుంబమును గురించి, 28వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు యాకోబు కుటుంబం గురించి, 36వ అధ్యాయం నుంచి 47వ అధ్యాయం వరకు యోసేపును, యాకోబు ఇంటివారును కరవ కాలమున కాపాడబడినట్లు ఐగుప్తులకు వచ్చుటను గురించి
నుంచి కలదు. అలాగే 48వ అధ్యాయము 49వ అధ్యాయం వరకు, అంటే ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళారు, ఐగుప్తుల నుంచి రక్షించబడటం కూడా దీంట్లోనే ఉన్నది. ఈ 48, 49 అధ్యాయులందు యాకోబు తన కుమారులకు రాబో కాలం గురించి కలుగుబాటును గుర్చి, విడుదలను గుర్చి ప్రకటించడం గుర్చి ఉన్నది. 50వ అధ్యాయం నందు యేసేపు తన ఎముకలను గూర్చి తన సహోదరులకు ఆజ్ఞాపించి చనిపోవడం గూర్చి ఉన్నది. అంటే యేసేపు తను చనిపోయిన తర్వాత తన దేహాన్ని ఈ ఐగుప్తు దేశంలో పాతిపెట్టవద్దని, దయచేసి ఈ కనాన్ దేశంలో తన అస్థికలు తీసుకోవాలని చెప్పి తను కోరిన కోరిక ఈ ఆదికాండం చివరి అధ్యాయంలో రాయబడ్డది. ఇది ఆదికాండం సినాప్సిస్.